ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ తరపున అన్ని రకాల సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు ప్రతి వార్డులో తిరుగుతూ డ్రైన్స్ అన్ని పరిశీలించి, రోడ్స్ అన్ని పరిశీలించి, ఎక్కడైతే మనకి వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ సరైనటువంటి సిబ్బందిని మనం డ్రాఫ్ట్ చేసి పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్నాము. ప్రొద్దుటూరులో అయితే సుమారుగా 2 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ 44 వార్డ్స్ ఉన్నాయి. 4 డివిజన్లో కూడా ప్రజలు చాలా వరకు ఇటు దుకాణదారులు కానీ, వ్యాపారస్తులు కానీ ప్లాస్టిక్స్ విపరీతంగా వాడుతూ ఉన్నారు. ప్రజల్ని చైతన్యం చేస్తూ ప్లాస్టిక్ నివారించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ప్రజలందరికీ నేను పిలిపిస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేసి నేను కోరుతా ఉన్నాను, అందరం కలిసి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ప్రొద్దుటూరుని మనం నిర్మిద్దాము. ప్రజలు కూడా చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ తరఫున 3 రోజులు కంటిన్యూగా వ్యాపారస్తులతోని, అల్పాహార కేంద్రాల వారితోని, టీ షాప్స్, హోటల్స్, దుకాణాలు, హాస్పిటల్స్ వీరందరి యాజమాన్యంతో మనం మీటింగ్ పెట్టి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు బాగా స్పందిస్తూ ఉన్నారు. సో ప్రజా భాగస్వామ్యంతోనే ప్రొద్దుటూరును ఖచ్చితంగా ప్లాస్టిక్ నిర్మూలించడానికి ఒక సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టడం, దానిలో విజయం సాధించడం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఇప్పటికే మనం 4 డివిజన్లోని ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులతో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. త్వరలోనే ప్రొద్దుటూరులో డ్రైన్స్ అన్ని కూడా సీజ్ చేయించి సో ప్లాస్టిక్ లేకుండా ఉండే విధంగా మున్సిపాలిటీ తరఫున అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను తెలియపరుస్తా ఉన్నాను. నేను కమిషనర్, నా పేరు తుతికి శ్రీనివాస్ విశ్వనాథ్. సురేష్ గారు వాళ్ళ కుటుంబాన్ని చాలా అభినందించాలి. చిన్న వ్యాపారం చేసుకుంటున్న హోటల్ పెట్టి వాళ్ళ కుటుంబం ఇద్దరు కూడా పెద్దవాళ్ళ వయసులోని వాళ్ళు చిన్న ఇడ్లీ దోశ అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి ఒక పిలిపిచ్చాం, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా ఉండాలని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సార్ మా షాప్లో ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి, ఇక నుంచి మేము ప్లాస్టిక్ వాడము అండ్ ప్లాస్టిక్ వాడకుండా మేము ఉంటామని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం, వాళ్ళ దగ్గర ఉండే ప్లాస్టిక్స్ అని మాకు స్వచ్ఛంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరికీ నేను విన్నవిస్తా ఉన్నాను, ప్రొద్దుటూరు వ్యాపారస్తులందరికీ నేను విన్నవిస్తా ఉన్నాను, ఈ ఒక్క ప్లాస్టిక్ బాటిల్ అని మనం ఈరోజు అనుకుంటాం, కానీ ఇది పర్యావరణానికి చాలా చాలా ముప్పు, చాలా ముప్పు పర్యావరణానికి. ఈ ప్లాస్టిక్స్ అన్ని మన డ్రైన్స్లో వేయడం వల్ల డ్రైన్స్ పొంగుతూ ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు ఆ డ్రైన్స్ అన్ని పొంగి అదే నీరు రోడ్ల మీదకి రావడం, చెత్త చెదారాలు దోమలతో నిలవడం, దీనివల్ల ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇటువంటి ప్లాస్టిక్స్ వినియోగం అన్నది క్యాన్సర్కి దారి తీస్తుంది, మన ఆరోగ్యానికి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుంది. మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం దయచేసి అందరికీ నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రొద్దుటూరుని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి, వ్యాపారస్తులందరూ సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా. ప్లాస్టిక్ వాడతారు ఇంకెక్కడి నుంచి గట్టిగా చెప్పాలి, వాడరు కదా? ఓకే, ఇంకా ప్లాస్టిక్స్ అంటే వద్దు, పేపర్లో పెట్టండి, అరిటాకులో పెట్టండి, లేక మనకి ఇస్తరాకులో పెట్టండి, ఆకులో పెట్టండి. అలాగే మీరు ఇక్కడ డస్ట్బిన్లు కూడా పెట్టుకోవాలి. ఆకులు చూపించండి మీ దగ్గర ఉన్నాయి, ఇటువంటి ఆకులు వాడండి. అయితే మళ్ళీ డ్రైనేజ్ లో వేయకూడదు, ఇక్కడ మీరు డస్ట్బిన్ పెట్టుకోవాలి. మా స్టాఫ్ వచ్చి తీస్తారు. సెక్రటరీ ఎవరు ఇక్కడ? ఏం పేరు నీ పేరు? ఒక టైం పెట్టుకొని వీళ్ళందరూ కూడా డస్ట్బిన్ పెట్టుకుంటారు. ప్రజలందరూ మనం చెప్పింది వింటారు, చాలా మంచి వాళ్ళు. మన విధి నిర్వహణలో కొంచెం మౌలిక మార్పులు తీసుకుని రావాలి. మీరు ఇంటింటికి సర్వే చేసి ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయో వాళ్ళ షాప్స్ వాళ్ళ బిజినెస్ అవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ బిజినెస్ అవర్స్ చూసుకొని ఆ టైంకి బిజినెస్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్లో వేసినటువంటి పేపర్లు కానీ ఇవి కానీ ఏదైనా మీరు కలెక్ట్ చేసి మళ్ళీ డంపింగ్ యార్డ్ పంపించాలి. అది జరగలేదని ఏం చేస్తారు, వీళ్ళు రోడ్డు మీద వేసేస్తారు. అప్పుడు తప్పు ఎవరిది అవుతుంది? సిబ్బంది అవుతుంది. అది రాకూడదు, దాని గురించి మీరున్నారు. ఇది దయచేసి మళ్ళీ మా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేస్తారు. రెండోది, మీరు ఫోన్ చేయండి, మీ ఫోన్ నెంబర్, మీ ఫోన్ ప్రతి వ్యాపారస్తుల దగ్గర ఉండాలి. వాళ్ళు పని అయిపోతే ఫోన్ చేస్తే మీరు టైం చెప్పి మనిషిని పంపించండి, సరిపోతుంది. అది కూడా సరిపోతుంది. మొబైల్ టీం కూడా తయారు చేయి. ఈ టైం ప్రతి వార్డులో కూడా ఇద్దరికి మొబైల్ టీం తయారు చేయి, 2 వ్యక్తుల్ని మొబైల్ టీం తయారు చేయడం వల్ల ఏమవుతున్నారు, ఫోన్ చేశాను సపోజ్
సర్టన్ క్వాంటిటీ ప్రతిసారి ఫోన్ చేయడం కాకుండా ఆ క్వాంటిటీకి వచ్చి వెంటనే తీసుకుంటారు వాళ్ళు. ప్రజలు మాత్రం బయట ఎక్కడ చెత్త వేయకూడదు. ఒకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టి చార్విక్ ని, వైష్ణవిని అభినందించాలి. రండి రండి అందరూ రండి సార్ రండి. చిన్న పిల్లలైనా సరే నేను ఒక మాట అడిగాను అనమాట. మీ ఇంట్లో ఏదైనా సరే ప్లాస్టిక్ ఉందా అని అడిగితే ఈ ఇంట్లో ప్లాస్టిక్ పరుగున వెళ్ళి ఈ ప్లాస్టిక్ తీసుకొని వచ్చి ఇచ్చారు. సో వీళ్ళే మాకు రియల్ అంబాసిడర్స్. పొద్దుటూరుని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ సాత్విక్, చార్మిక్ లాగా, వైష్ణవి లాగా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను కూడా. మీ చేతున్న విషయంలో